అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 ది రోల్' ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజురోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని తెలుస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. తాజాగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇలా చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ మూస్తున్నాడు, కానీ మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అల్లు అర్జున్ టీం నా బిడ్డ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. అలాగే వారు వైద్యులతో నిత్యం మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పుకొచ్చాడు రేవతి భర్త భాస్కర్. కాగా గతంలోనూ ఇదే విషయం చెప్పారు భాస్కర్. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ కేసుని ఉపసంహరించుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు భాస్కర్. తన భార్య, కుమారుడు, అల్లు అర్జున్ అభిమానులని అందరితో పాటే తాము సినిమాకి వెళ్లామన్నాడు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. 'పుష్ప 2' సినిమా చూసేందుకు ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు చాలా మంది థియేటర్ కి వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 ది రోల్' ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజురోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని తెలుస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. తాజాగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇలా చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ మూస్తున్నాడు, కానీ మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అల్లు అర్జున్ టీం నా బిడ్డ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. అలాగే వారు వైద్యులతో నిత్యం మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పుకొచ్చాడు రేవతి భర్త భాస్కర్. కాగా గతంలోనూ ఇదే విషయం చెప్పారు భాస్కర్. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ కేసుని ఉపసంహరించుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు భాస్కర్. తన భార్య, కుమారుడు, అల్లు అర్జున్ అభిమానులని అందరితో పాటే తాము సినిమాకి వెళ్లామన్నాడు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. 'పుష్ప 2' సినిమా చూసేందుకు ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు చాలా మంది థియేటర్ కి వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 ది రోల్' ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజురోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని తెలుస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. తాజాగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇలా చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ మూస్తున్నాడు, కానీ మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అల్లు అర్జున్ టీం నా బిడ్డ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. అలాగే వారు వైద్యులతో నిత్యం మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పుకొచ్చాడు రేవతి భర్త భాస్కర్. కాగా గతంలోనూ ఇదే విషయం చెప్పారు భాస్కర్. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ కేసుని ఉపసంహరించుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు భాస్కర్. తన భార్య, కుమారుడు, అల్లు అర్జున్ అభిమానులని అందరితో పాటే తాము సినిమాకి వెళ్లామన్నాడు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. 'పుష్ప 2' సినిమా చూసేందుకు ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు చాలా మంది థియేటర్ కి వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 ది రోల్' ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజురోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని
కనిపిస్తుందని తెలుస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. తాజాగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇలా చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ మూస్తున్నాడు, కానీ మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అల్లు అర్జున్ టీం నా బిడ్డ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. అలాగే వారు వైద్యులతో నిత్యం మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పుకొచ్చాడు రేవతి భర్త భాస్కర్. కాగా గతంలోనూ ఇదే విషయం చెప్పారు భాస్కర్. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ కేసుని ఉపసంహరించుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు భాస్కర్. తన భార్య, కుమారుడు, అల్లు అర్జున్ అభిమానులని అందరితో పాటే తాము సినిమాకి వెళ్లామన్నాడు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. పుష్ప 2 సినిమా చూసేందుకు ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు చాలా మంది థియేటర్ కి వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రోల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజు రోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని తెలుస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. తాజాగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇలా చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ మూస్తున్నాడు, కానీ మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అల్లు అర్జున్ టీం నా బిడ్డ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. అలాగే వారు వైద్యులతో నిత్యం మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పుకొచ్చాడు రేవతి భర్త భాస్కర్. కాగా గతంలోనూ ఇదే విషయం చెప్పారు భాస్కర్. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ కేసుని ఉపసంహరించుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు భాస్కర్. తన భార్య, కుమారుడు, అల్లు అర్జున్ అభిమానులని అందరితో పాటే తాము సినిమాకి వెళ్లామన్నాడు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. పుష్ప 2 సినిమా చూసేందుకు ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు చాలా మంది థియేటర్ కి వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రోల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజు రోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని తెలుస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. తాజాగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇలా చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ మూస్తున్నాడు, కానీ మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అల్లు అర్జున్ టీం నా బిడ్డ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. అలాగే వారు వైద్యులతో నిత్యం మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పుకొచ్చాడు రేవతి భర్త భాస్కర్. కాగా గతంలోనూ ఇదే విషయం చెప్పారు భాస్కర్. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ కేసుని ఉపసంహరించుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు భాస్కర్. తన భార్య, కుమారుడు, అల్లు అర్జున్ అభిమానులని అందరితో పాటే తాము సినిమాకి వెళ్లామన్నాడు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. పుష్ప 2 సినిమా చూసేందుకు ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు చాలా మంది థియేటర్ కి వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రోల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజు రోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని తెలుస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. తాజాగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇలా చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ మూస్తున్నాడు, కానీ మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అల్లు అర్జున్
అర్జున్ టీం నా బిడ్డ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. అలాగే వారు వైద్యులతో నిత్యం మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పుకొచ్చాడు రేవతి భర్త భాస్కర్. కాగా గతంలోనూ ఇదే విషయం చెప్పారు భాస్కర్. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ కేసుని ఉపసంహరించుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు భాస్కర్. తన భార్య, కుమారుడు, అల్లు అర్జున్ అభిమానులని అందరితో పాటే తాము సినిమాకి వెళ్లామన్నాడు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. పుష్ప 2 సినిమా చూసేందుకు ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు చాలా మంది థియేటర్ కి వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రోల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజు రోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని తెలుస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. తాజాగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇలా చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ మూస్తున్నాడు, కానీ మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం